ఎండు చేపల కర్రీ పులుసు పెడతానా, ఎట్లా పెడతానో మంచిగా ఫుల్ వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే చూడండి. గిన్నె పెట్టుకొని నూనె, గిన్నె వేడైనాక కొంచెం నూనె పోసుకొని, నూనె వేడైంది, ఈ చేపలు నూనెలో వేయించుకోవాలి. ఇట్లా కొంచెం స్మెల్ రాదు, మంచిగా ఉంటాయి అన్నట్టు, నీసు వాసన రాదు. మళ్ళీ పులుసులు వేస్తే ముక్క విరిగిపోదు. మంచిగా వేయగాలి నూనెలో, ఇట్లా మంచిగా వేయించుకోవాలి. ఇది మంచిగా నూనె లేగినాక తీసి పక్కకు పెట్టుకొని ఇలా ఆనియన్స్ వేసుకోవాలి. వీటితో వేగినాయి ఇవి మంచిగా, ఇట్లా వేయాలి. బాగా వేగినా కూడా గట్టిగా ఉంటాయి, మీడియం వేయాలి. ఇట్లా తీసుకోవాలి. అదే నూనెలో వేసుకోవాలి, మళ్ళీ వేరే నూనె అవసరం లేదు. ఆ నూనెలో మంచిగా టేస్ట్ ఉంటుంది, స్మెల్ ఏం రాదు అదే నూనెలో వేసుకుంటే, ఎందుకంటే మసాలాలు వేస్తాం కాబట్టి. మెంతాకు నూనెలో ఉల్లిగడ్డలలోనే మెంతాకు వేసుకోవాలి, గోలాలి మంచిగా. మెంతాకు గోలితే చేదు రాదు, టేస్ట్ వచ్చేది. మంచిగా ఉల్లిగడ్డలతో మంచిగా గోలాలి, వేసుకోవాలి మంచిగా గోలాలి. అది మూత ఇట్లా తీసి మంచిగా గోల్నియా లేదా అని మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే మంచిగా తొందరగా గోలుతాయి. ఇట్లా మంచిగా గోలాలి. స్మెల్ కూడా ఎట్లా వస్తుందో, వండుతుంటే నోరు ఊరుతుంటాయి గోలుతుంటేనే. ఇలా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు, మళ్ళీ మూత తీసుకోవాలి. మూత తీసుకొని కలిపితే చేపలు ఇవి మంచిగా గోలినాయి, ఉల్లిగడ్డలున్నో అది మంచిగా చేపలు ఇట్లా వేసుకోవాలి. ఇక చేపలు వేసుకొని కొంచెం కలుపుకుంటే ఆ మసాలా అవన్నీ దీన్ని పడుతుంది. అల్లం ఇట్లా ఒక స్పూను జీలకర్ర మెంతుల పొడి, జీలకర్ర మెంతులు ధనియాలు, కొన్ని బియ్యం బట్టి ఏంపి చేసుకుంటే నేను పొడి. మూత తీసుకొని మంచిగా కలుపుకుంటే ఇట్లా ఎట్లా మంచిగా అయిందో కర్రీ. కారపొడి కొంచెం, ఇది కారం ఎక్కువ ఉండదు అందుకే నేను 3 స్పూన్లు ఎత్తాను. మళ్ళీ నీసు కర్రీ కదా, స్మెల్ రాదు, కొంచెం కారం ఉంటేనే టేస్ట్ ఉంటుంది. కారం వేసుకొని మూత పెట్టుకోవాలి ఒక 2 నిమిషాలు. మంచిగా గోలింది కారం. అలా పులుసు, చింతపులుసు
సరిపోయి కొత్తిమీర మంచిగా ఎక్కువ వేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది. నేను నీసు కూరలలో చాలా కొత్తిమీర తెల్లనైనా ఉప్పు అప్పుడు కొద్దిగా వేసిన కదా, మళ్ళీ ఇప్పుడు కొద్దిగా పులుపు కదా, కొద్దిగా ఉప్పు పడుతుంది మంచిగానే. ఇక కొంచెం మంచిగా ఉడకాలి, అది మూత పెట్టుకొని ఇట్లా మంచిగా ఉడకాలి, అది దగ్గర పడేదాకా ఉడకాలి. మంచిగా ఉడికినాక ఉడికిందా లేదా అని చూసుకోవాలి. మూత తీసుకొని మంచిగా ఇట్లా దగ్గర పడ్డాక ఒక 4 మిరపకాయలు, ఎందుకంటే ఇది పుల్లగా ఉన్న కొంచెం ఇదైనా కూడా ఈ మిరపకాయలు అన్నీ ఇట్లా చీరికలు పెట్టుకొని వేసుకుంటే ఎక్కువ పులుపు ఉన్నది దాన్ని గుంజుకుంటుంది. పులుపు అనేది మనకి ఎక్కువ రానియది. ఇట్లా చీరికలు పెట్టుకొని ఒక 4 మిరపకాయలు ఉడికింది అట్లా నూనె పైకి దగ్గర పడాలి, మంచిగా ఆయిల్ పైకి రావాలి, మంచిగా కర్రీ ఉడికింది. కొద్దిగా లాస్ట్ కొత్తిమీర వేసుకొని మంచి టేస్ట్ ఉంటుంది. మీరు కూడా చూసి చేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది. అట్టి చేపలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మంచిగా టేస్ట్ అంటే మాకైతే మస్తు ఇష్టము, మంచి టేస్ట్ ఉంటుంది. చూడండి, బంద్ చేసుకుంది ఇక.